ప్రభుత్వ చెరువులు స్థలాలు అక్కడ అక్రమ నిర్మాణాలకు సంబంధించి వాటిని తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాకి ఇది మొదటిసారి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో స్టే విధించింది తాజాగా హైకోర్టు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఎన్ కన్వెన్షన్ దగ్గర పరిస్థితి. ఎక్కడికక్కడ నిర్మాణం ఎంతవరకు కూల్చేశారో అక్కడితో ఆపేశారు. సహజంగా దాదాపు కూల్చివేత మొత్తం 99% అయిపోయిందని చెప్పాలి. ఇంకా ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఉన్న శిథిలాలు తొలగించాలి. కానీ ఎప్పుడైతే స్టే వచ్చిందో అప్పటి నుంచి కూడా మొత్తం ఇక్కడ ఉన్న బుల్డోజర్లు అవన్నీ కూడా బయటకు పంపించేశారు. ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం ఎన్ కన్వెన్షన్ వద్ద. అయితే తాజాగా ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైన కొద్ది గంటల తర్వాత నాగార్జున ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇది అందరికీ తెలిసిందే. ఈ నిర్మాణం కూడా ఏమాత్రం అక్రమం కాదు, నేను ఇప్పటికే కోర్టులో ఫైట్ చేస్తున్నాను, నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని ఆయన చెప్పారు. అది తెలిసిందే. ఆ తర్వాత కోర్టు స్టే విధించింది, నిర్మాణం ఆగింది. అయితే తాజాగా ఈ మొత్తం వ్యవహారం మీద అధికారికంగా హైడ్రా కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. కొన్ని విషయాలు స్పష్టంగా మీడియా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. తాజాగా హైడ్రా విడుదల చేసిన ప్రకటనలో ఉన్న అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. హైడ్రా ఏముంటుంది? కోర్టు స్టే విధించింది, నాగార్జున ఇది అక్రమం కాదు అని ఆయన అంటున్నారు. మరి హైడ్రా ఏముంటుంది అంటే ప్రధానంగా కొన్ని విషయాలు మీకు మాట్లాడితే, ఈరోజు హైడ్రా జిహెచ్ఎంసి ఈ సంయుక్తంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూల్చివేత ప్రారంభించాయి. ఈ రెండు కూడా ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అనేది FTL బఫర్ జోన్ల పరిధిలో ఉంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఈరోజు ఉదయం రావడం జరిగింది. నోటీస్ కూడా ఇక్కడ అంటించడం జరిగింది. ఆ తర్వాత కూల్చివేత మా సిబ్బంది ప్రారంభించారు. అయితే ఇక్కడ ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యంగా 2014 మొదటిసారి 2014లో HMDA నోటీస్ ఇచ్చింది ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి సంబంధించి. ఇది నిర్మాణం సరైనది కాదు, FTL పరిధిలో ఉంది నిర్మాణం అనేది కూడా చెప్పడం జరిగింది. అది కూడా ముఖ్యంగా FTL పరిధిలో, పూర్తిగా FTL పరిధిలో ఉందంటే కాదు, 1 ఎకరా 12 గుంటలు అనేవి FTL పరిధిలో ఉంది, 2 ఎకరాల 18 గుంటలు అనేవి బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. మొత్తంగా 3 ఎకరాలకు పైగా ఇటు FTL అదేవిధంగా బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయంటూ కూడా 2014లోనే HMDA నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత ఆ నోటీసులు అందుకున్న తర్వాత ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత అది కోర్టులో నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కూల్చివేతకు సంబంధించి అనేక సార్లు ఇటు HMDAకి ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి సంబంధించి కోర్టులో ఏదైతే వాదోపవాదాలు కానీ దానికి సంబంధించి వీళ్ళు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం అనేది 2014 నుంచి కూడా జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దనేది ఏ కోర్టు చెప్పలేదనేది ముఖ్యంగా హైడ్రా వాదిస్తోంది. దాంతోపాటు చాలా సందర్భాల్లో ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఇక్కడున్న నిర్మాణాన్ని రెగ్యులర్ చేసుకునేందుకు కూడా ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ప్రయత్నించింది. అందరికీ తెలిసిందే, బిల్డింగ్ రెగ్యులైజ్ స్కీమ్ ఏదైతే ఉందో BRS స్కీమ్ ద్వారా ఇక్కడ నిర్మాణాన్ని కూడా క్రమబద్ధీకరించుకునే ప్రయత్నం చేసింది ఎన్ కన్వెన్షన్. అది కూడా సాధ్యం కాలేదు, అప్పట్లో దాన్ని తిరస్కరించారనే విషయాన్ని కూడా తాజాగా హైడ్రా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ విధంగా అనేక సార్లు చట్టంలో లొసుగులు అడ్డు పెట్టుకుని ఎన్ కన్వెన్షన్ ఈ నిర్మాణాన్ని సక్రమైనది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నా కానీ అది ఎక్కడా సాధ్యం కాలేదు. ముఖ్యంగా ఈ నిర్మాణం వల్ల ఒకసారి మీరు తాజాగా హైడ్రా చేస్తున్న ఆరోపణలు కూడా క్షేత్రస్థాయిలో మీకు చూపిస్తే, ఈ నిర్మాణం ఏదైతే తమ్మడిగుంట చెరువు ఉందో మీకు విజువల్స్లో కనిపిస్తుంది. ఒక పక్క చెరువు ఉంటుంది, మరోపక్క దాన్ని ఆనుకునే ఒక చిన్న వాల్ కనిపిస్తుంది కదా, అడ్డు కూడా. చెరువు మధ్యలో FTL పరిధిలో కట్టిన కట్టడంగా ఇది కనిపిస్తూ ఇక్కడ నిర్మాణం స్పష్టంగా మనకి లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క చెరువు, దాన్ని ఆనుకుని ఉన్న నిర్మాణం. ఇలా ఈ విధంగా పూర్తి స్థాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మొదటి నుంచి యాజమాన్యం అనే విషయాల్ని స్పష్టం చేసింది హైడ్రా అనేది. అయితే ముఖ్యంగా దీని ప్రభావం వర్షాలు పడినప్పుడు కింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కాలనీలు, ఆ ప్రాంతాల్లోకి వర్షపు నీరు ఎక్కువగా వెళుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నీళ్లు కిందకి వెళ్ళడం వల్ల పూర్తిగా ఈ చెరువులో వాటరు పూర్తిగా స్టక్ అయిపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని అని చెప్పింది. దానికి ప్రధాన కారణం ఎన్ కన్వెన్షన్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా దఫాలుగా ఇటు ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం, మరోపక్క హైడ్రాకి
కోర్టులో వాదోపవాదాలను ఆ తర్వాత జరుగుతున్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ మాత్రం కూల్చివేత అనేది జరగలేదు. కానీ ఈరోజు మేము అది నిర్మాణం సరైనది కాదని నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేత చేపట్టామని చెప్పి చెప్పింది. కానీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం వల్ల మధ్యాహ్నం తర్వాత కూల్చివేతను ఆపామని చెప్పి కూడా హైడ్రా ప్రకటనలో స్పష్టం చేసింది. ఇలా హైడ్రా తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ మీడియా ముందు అనేక విషయాలు ఉంచుతూ ఒక ప్రకటన అయితే హైడ్రా తాజాగా విడుదల చేసింది. మొత్తానికైతే హైడ్రా చెప్తున్న దాని ప్రకారం ఇది 2014 నుంచి నలుగుతోంది. కానీ హైడ్రా ఏర్పడిన తర్వాత మా టార్గెట్ కేవలం ఎన్కన్వెన్షన్ మాత్రమే కాదు, అనేక కట్టడాలు కూల్చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఎన్కన్వెన్షన్ అనేది మేము ఈరోజు కూల్చివేయడం జరిగిందని చెప్పి కూడా హైడ్రా చెప్పడం జరుగుతుంది. ఇలా మొత్తానికైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేత వివాదం అనేది ఒక పక్క నాగార్జున సమర్థించుకుంటున్నారు, మరోపక్క హైడ్రా కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇది అక్రమం కాబట్టే కూల్చేశామని. కోర్టు మాత్రం తాత్కాలికంగా స్టే విధించింది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పుడు బంతి కోర్టులో ఉంది. కోర్టు ఏం తేల్చబోతోంది? ఇది అక్రమమే అంటుందా, లేదంటే ఇది లేదు నాగార్జున వైపే కోర్టు నిలబడుతుందా, ఎటువైపు రాబోతుందో రేపు తీర్పు అనేది చూడాలి. మొత్తానికి ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు, ఇంకా సమయం పడుతుంది. అప్పటి వరకు అయితే ఇది యథాతథ పరిస్థితి అయితే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శేషు ఏబీపీ దేశం, ఎన్కన్వెన్షన్, హైదరాబాద్.